సరే ఓకే 50 అంటే ఇంత ఉంటుందా క్లోజప్ అనమాట అని చెప్పి అంటే మనసులో ఒకటి అనుకున్నాను పైకి అనలేను కదా. రఘు క్లోజప్ పెట్టు అని ఎలా అంటే నేనే నా లెన్స్ని వేసుకుంటాను కదా. లెన్స్ అయినా చెప్పి అని ఆయన చెప్తే ఓకే లోక్సింగ్ చెప్పిన దాంట్లో కొంత నిజంగానే అని ఫీల్ అవుతూ సరే పెట్టాను. అది ఆ లాలీ లాలీ సాంగ్లో క్లోజప్తో స్టార్ట్ అవుద్ది. అయిపోయింది, కట్ అయిపోయింది సాంగ్కి సంబంధించింది. నెక్స్ట్ ఆయన నాకు షార్ట్ చెప్పలేదు, అక్కడి నుంచి ఆ సౌండ్ ఏమన్నారు, ఆ సౌండ్ వస్తుంది బీజిఎంలో. అటు నుంచి ఆయన ఇలా నడుచుకుంటూ వస్తున్నారు. ఓకే అంటే ట్రాలీ స్టార్ట్ అనుకుని ఆయన చూసిన తర్వాత ఆయన వెళ్ళి ఆ మార్క్ హియర్ 2 పాయింట్లు మార్క్ చేశారు. ట్రాక్ అన్నాను నేను, ట్రాక్ తీసుకొచ్చి చేశారు. కెమెరా ప్లేస్ చేశారు. ఒక లెన్స్ ఏదో జూమ్ వేసుకొని ఆయన కావాల్సినంత ఏం చేసి చూస్తున్నారు. నేను గబగబా నండూరి విజయ్ గారు లేరు, పక్కకి వెళ్ళారు. ఇంకా రాధిక కూడా రాలేదు. నాకు మ్యాటర్ అర్థమై నేను వెళ్ళి రాధిక పొజిషన్ నిలబడ్డాను. సౌండ్ అన్నారు, అనగానే ట్రైలీ అన్నారు, ట్రైలీ ఇటు వెళ్తుంది, నేను ఆపోజిట్ వచ్చాను. అంటే ఆయన ఇలాగ అనుకున్నారు నాకు అనిపించి నేను యాక్ట్ చేసి చూపించాను అనమాట. జస్ట్ ఆర్టిస్ట్ మీద నా మూమెంట్ ఇచ్చాను. ఎస్ రఘు లైటప్ అని వెళ్ళి కూర్చున్నారు. అన్నీ లైటప్ చేసుకొని అన్నీ చేసుకొని నెమ్మదిగా ఇలాగ నెమ్మదిగా ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఆయన దగ్గర మేము అంతా అండి. ఆ రోజుల్లో ఆయన శంకరాభరణం అసలు ప్రపంచం అంతా ఆహాఓహో అని ఇండియాలోనే గ్రేట్ డైరెక్టర్ అని పేరు తెప్పించిన ఆయన దగ్గర చిన్నవాడిని నేను. అలాంటి వాడిని నేను అంతకంటే నేనేం చేయగలను. నెమ్మదిగా ఆయనతో చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఆయన యాక్సెప్టెన్స్ ఒక వారం రోజులు అయ్యే టైంకి చక్కగా కొంచెం ఫ్రీనెస్ వచ్చింది ఇద్దరికి. ఆయన లెన్స్ చెప్పకుండా షార్ట్ చెప్పేసి పెట్టుకునే రేంజ్కి నేను ఆయన ఒప్పించగలిగాను. అలాగా ఆ సాంగు ఎంత బాగుంటుందంటే ఇక్కడ విషయం చెప్పాలి. ఇళయరాజా గారితో నేను పనిచేయడం ఇది ఈ సినిమా కూడా జరిగింది. అంతకుముందు వంశీతో చేసిన సితార, అన్వేషణ, ఆలాపన వీటన్నిటికీ ఆయనే కదా. ఎంతమందికి లైఫ్ ఇచ్చారు. ఆయన మ్యూజిక్ వల్ల ఎన్ని గొప్ప సినిమాలు వచ్చాయి. ఆ రోజుల్లో చిరంజీవి గారు, లోక్సింగ్, కోదండరామరెడ్డి, అల్లు అరవింద్ గారి బ్యానర్ కానీ బయట బ్యానర్స్ కానీ ఎలాంటి ఇచ్చారండి సినిమాలు. మ్యూజికల్ హిట్స్ అండి. అన్నిటికీ ప్రాణం పోసింది ఇళయరాజా గారి మ్యూజిక్. అయితే నేను ఆల్రెడీ చేశాను. నాకు పేరు వచ్చిన సినిమాల్లో ఈయన పాత్ర కూడా ఉంది యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా. మళ్ళీ స్వాతిముత్యానికి ఆయనే పర్టికులర్ సాంగుతో స్టార్ట్ అయింది షెడ్యూలు. చక్కగా ఫినిష్ అయిపోయింది. బ్యూటిఫుల్ షాట్లు, ఫోకస్ షిఫ్టింగులు, ఆ పైనమో ఆ దోమలు పడకుండా ఒక చిన్న గొడుగులాంటి పెట్టడం,